ఓం శాంతి 8/5/2024 మధురమైన పిల్లలు, విశ్వంలోని ఆత్మలందరూ ఏమీ తెలియని వారిగా మరియు దుఃఖితులుగా ఉన్నారు. మీరు వారికి ఉపకారం చేయండి. తండ్రి పరిచయాన్నిచ్చి సంతోషంలోకి తీసుకురండి. వారి కళ్ళు తెరవండి. ప్రశ్న: ఏ సెంటర్ అయినా వృద్ధి చెందడానికి ఆధారమేమిటి? జవాబు: నిస్వార్థమైన సత్యమైన హృదయంతో చేసే సేవ. మీకు సేవ పట్ల సదా అభిరుచి ఉన్నట్లయితే హుండీ నిండుతూ ఉంటుంది. ఎక్కడైతే సేవ జరగగలదో అక్కడ ఏర్పాట్లు చేయాలి. ఎవ్వర్నీ అడగకూడదు. అడగడం కన్నా మరణించడం మేలు. అంతా దానంతటదే వస్తుంది. మీరు బయటవారి వలె చందాలు వసూలు చేయకూడదు. అడగడం వలన సెంటర్ వృద్ధి చెందదు. అందుకే అడగకుండా సెంటర్ను నడిపించండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలిక్కడ కూర్చున్నారు. ప్రారంభంలో ఏ విధంగా మనం పైనుండి ఇక్కడికి వస్తాము అన్న జ్ఞానం బుద్ధిలో ఉంది. విష్ణు అవతరణ అనే నాటకం ఒకటి చూపిస్తారు. అందులో విమానంపై కూర్చుని కిందకొస్తారు. అవతారాలు మొదలైన వాటిని ఏవైతే చూపిస్తారో అవన్నీ అసత్యమైనవేనని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలమైన మనం వాస్తవానికి ఎక్కడి నివాసులము? పైనుండి ఏ విధంగా ఇక్కడికొస్తాము? ఏ విధంగా 84 జన్మల పాత్రను అభినయిస్తూ పతితులుగా అవుతాము? ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి పవిత్రంగా తయారు చేస్తారు. 84 జన్మల చక్రంలో మేమే విధంగా తిరుగుతాము అన్నది తప్పకుండా విద్యార్థులైన మీ బుద్ధిలో ఉండాలి. ఇది స్మృతిలో ఉండాలి. మీరు 84 జన్మలను ఏ విధంగా తీసుకుంటారు అన్నది తండ్రి అర్థం చేయిస్తారు. కల్పం ఆయువుకు ఎక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోరు. అందుకే అంధవిశ్వాసమని అనడం జరుగుతుంది. ఇతర ధర్మాలేవైతే ఉన్నాయో అవి ఏ విధంగా స్థాపన అవుతాయి అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఇప్పుడిక చివర్లోకి వచ్చి చేరుకున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకే ఉంది. ప్రపంచంలో ఇంకెవరికీ ఈ జ్ఞానం తెలీదు. 5000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని కూడా అంటారు. కాని అది ఏమిటి అన్నది తెలీదు. తప్పకుండా ఆది సనాతన దేవీదేవతల రాజ్యం ఉండేది. కాని అది ఏమాత్రం తెలీదు. మనక్కూడా ఇంతకు ముందేమీ తెలిసేది కాదని మీకు తెలుసు. ఇతర ధర్మాల వారు ఈ విధంగా తమ ధర్మస్థాపకుల గురించి తెలియకుండా ఉండరు. మీరు ఇప్పుడు తెలుసుకుని నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. మిగిలిన ప్రపంచమంతటికీ ఏమీ తెలీదు. మనం ఎంత వివేకవంతులుగా అయ్యామో మళ్ళీ ఇప్పుడు వివేకహీనులుగా ఏమీ తెలియని వారిగా అయిపోయాము. మనుషులై ఉండి లేక నటులై ఉండి కూడా మనకీ విషయాలు ఇంతకుముందు తెలియవు. జ్ఞానం యొక్క ప్రభావం ఎలా ఉందో చూడండి. ఈ విషయాలు మీకే తెలుసు. కావున పిల్లలు లోపల ఎంతగా పులకరించిపోవాలి. ఎప్పుడైతే ధారణ జరుగుతుందో అప్పుడే లోపల ఆ సంతోషం కలుగుతుంది. మనం మొదట్లో ఏ విధంగా వచ్చామో మళ్ళీ ఏ విధంగా శూద్ర కులం నుండి బ్రాహ్మణ కులంలోకి ట్రాన్స్ఫర్ అయ్యామో మీకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. లోపల ఈ జ్ఞాన నాట్యం జరుగుతూ ఉండాలి. బాబా మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం ద్వారా మనం మన వారసత్వాన్ని పొందుతాము. ఈ రాజయోగం ద్వారా నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అని కూడా రాయబడి ఉంది. కాని ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బుద్ధిలోకి మొత్తం రహస్యమంతా వచ్చింది. మనం శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతాము. ఈ మంత్రం కూడా బుద్ధిలో ఉంది. మనమే బ్రాహ్మణులుగా మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము.
మళ్ళీ మనమే దిగుతూ దిగుతూ కిందకు వస్తాము. ఎంతగా పునర్జన్మలు తీసుకుంటూ చక్రంలో తిరుగుతూ ఉంటాము. ఈ జ్ఞానం బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషం కూడా ఉండాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞానం ఎలా లభించాలి? ఎంతగా ఆలోచన నడుస్తూ ఉంటుంది. అందరికీ తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? బ్రాహ్మణులైన మీరు ఎంత ఉపకారం చేస్తారు. తండ్రి కూడా ఉపకారం చేస్తారు కదా. ఎవరైతే పూర్తిగా ఏమీ తెలియని వారిగా ఉన్నారో వారిని సదా సుఖవంతులుగా తయారు చేయాలి. వారి కళ్ళు తెరవాలి. సంతోషం కలుగుతుంది కదా. ఎవరికైతే సేవా అభిరుచి ఉంటుందో వారికిది లోపల అనిపించాలి. ఎంతో సంతోషం ఉండాలి. ఆత్మలమైన మనం ఎక్కడ ఉండేవారము, మళ్లీ పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము, ఎంత ఉన్నతంగా అవుతాము, మళ్లీ కిందకెలా వస్తాము, మళ్లీ రావణరాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇది మీ బుద్ధిలోకి వచ్చింది. భక్తి మరియు జ్ఞానంలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. భక్తిని మొదట్నుండి ఎవరు చేశారు? మొట్టమొదట మేమే వచ్చాము, కావున ఎంతో సుఖాన్ని చూశాము. ఆ తర్వాత మేమే భక్తిని చేయడం మొదలుపెట్టాము అని మీరంటారు. పూజ్యులు మరియు పూజారులకు ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మీ వద్ద ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంది. మరి సంతోషం కలగాలి కదా. మనం ఏ విధంగా 84 జన్మల చక్రంలో తిరిగాము. 84 జన్మలెక్కడా? 84 లక్షల జన్మలెక్కడా? ఇంత చిన్న విషయం కూడా ఎవరి ధ్యాసలోకి రాదు. లక్షల సంవత్సరాలతో పోల్చి చూస్తే ఇవి 1-2 రోజులతో సమానమవుతాయి. మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. కావుననే వారిని స్వదర్శన చక్రధారులనంటారు. సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. స్వర్గానికి ఎంత మహిమ ఉంది. అక్కడ కేవలం భారత్తే ఉండేది. ఏదైతే ఉండేదో అది మళ్లీ తయారవ్వాల్సిందే. బయటకేమీ కనిపించదు. సాక్షాత్కారం జరుగుతుంది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నదని, మళ్లీ నంబర్వారుగా మనం కొత్త ప్రపంచంలోకి వస్తామని మీకు తెలుసు. ఆత్మలు పాత్రను అభినయించడానికి ఎలా వస్తాయి అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. నాటకంలో చూపించినట్లుగా ఆత్మలేమీ పైనుండి అవతరించవు. ఆత్మలను ఎవ్వరూ ఈ కనుల ద్వారా చూడలేరు కూడా. ఆత్మ ఏ విధంగా వస్తుంది, చిన్న శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది, అది చాలా అద్భుతమైన ఆట. ఇది ఈశ్వరీయ చదువు. ఇందులో రాత్రింబవళ్లు చింతన జరగాలి. మనం ఒకసారి అర్థం చేసుకుంటాము, అనగా దానిని చూస్తాము, ఆ తర్వాతిక వర్ణన చేస్తాము. ఇంతకు ముందు ఇంద్రజాలికులు ఎన్నో వస్తువులు తీసి చూపించేవారు. తండ్రిని కూడా ఇంద్రజాలికుడు, వ్యాపారి, రత్నాకరుడు అని అంటారు కదా. ఆత్మలోనే జ్ఞానమంతా నిలుస్తుంది. ఆత్మే జ్ఞానసాగరంగా ఉంటుంది. పరమాత్మ జ్ఞానసాగరుడు అని అంటారు కాని వారు ఎవరు, ఏ విధంగా ఇంద్రజాలికుడు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మీరు కూడా అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు. లోపల ఎంతటి సంతోషం ఉండాలి. ఒక్క తండ్రే నాలెడ్జ్ఫుల్. వారు మనల్ని చదివిస్తారు కూడా. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు. రాత్రింబవళ్లు లోపల ఈ స్మరణ జరుగుతూ ఉండాలి. ఈ అనంతమైన నాటకం యొక్క జ్ఞానాన్ని ఒక్క తండ్రి వినిపించగలరు. దీనిని ఇంకెవరూ వినిపించలేరు. బాబా ఏమైనా చూశారా? అయినా కాని వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తండ్రి అంటారు, నేను సత్యత్రేతాయుగాల్లోనైతే రాను, కాని మొత్తం జ్ఞానమంతటినీ వినిపిస్తాను. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఎవరైతే ఎప్పుడూ పాత్రనే తీసుకోలేదో వారు ఎలా తెలియజేస్తున్నారు? తండ్రి అంటారు, నేనేమీ చూడను, అలాగే
నేను సత్యత్రేతాయుగాల్లోకి రాను, కాని నాలో జ్ఞానం ఎంత చక్కగా ఉందంటే నేను ఒకేసారి వచ్చి మీకదంతా వినిపిస్తాను. మీరు పాత్రను అభినయించారు, కాని మీకేమీ తెలీదు. మరియు ఎవరైతే పాత్రను అభినయించనే లేదో వారు అంతా వినిపిస్తారు. ఇది అద్భుతం కదా! పాత్రధారులమైన మనకు ఏమీ తెలీదు, కాని తండ్రిలో ఎంతటి జ్ఞానమంతా ఉంది. తండ్రి అంటారు, నేను మీకు అనుభవాన్ని వినిపించేందుకు నేనేమైనా సత్యత్రేతాయుగాల్లోకి వస్తానా? డ్రామానుసారంగా ఏమీ చూడకుండానే, అనుభవం చేయకుండానే మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తారు. ఇది ఎంత అద్భుతం! నేను పాత్రను అభినయించేందుకు రానే రాను, కాని మీకు మొత్తం పాత్రనంతటినీ అర్థం చేయిస్తాను. అందుకే నన్ను నాలెడ్జ్ఫుల్ అంటారు. తండ్రి అంటారు, ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు తమ ఉన్నతి చేసుకోవాలి కావున స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది ఒక ఆట. మీరు మళ్లీ ఇదే విధమైన ఆటను ఆడతారు. దేవీదేవతలుగా అవుతారు. మళ్లీ అంతిమంలో చక్రం చుట్టి వచ్చి మనుషులుగా అవుతారు. బాబాలో ఈ జ్ఞానం ఎక్కడ్నుండి వచ్చింది అని ఆశ్చర్యపోవాలి కదా! వారికైతే గురువు కూడా ఎవ్వరూ లేరు. డ్రామానుసారంగా ముందు నుండే వారిలో పాత్రను అభినయించాలి అని అంతా రచింపబడి ఉంది. దీనిని సృష్టి అద్భుతమని అంటారు కదా! ప్రతి విషయమూ అద్భుతమైనది. కావున తండ్రి కూర్చుని కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. ఈ రహస్యాన్ని కూడా బాబాయే అర్థం చేయించారు. విరాట రూప చిత్రం ఎంత బావుంది! ఏ లక్ష్మీనారాయణులు లేక విష్ణు యొక్క చిత్రాన్ని తయారు చేస్తారో వారే తాము ఏ విధంగా 84 జన్మల్లోకి వస్తారు అనేది చూపిస్తారు. మనమే దేవతలుగా, మళ్లీ మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, మళ్లీ శూద్రులుగా అవుతాము. ఇది స్మరణ చేయడంలో ఏమైనా కష్టముందా? తండ్రి నాలెడ్జ్ఫుల్. వారు ఎవరి నుండి చదువుకోలేదు, అలాగే శాస్త్రాలు మొదలైనవేవీ కూడా చదవలేదు. ఏమీ చదవకుండానే, ఏ గురువుల వద్దకు వెళ్లకుండానే మొత్తం జ్ఞానమంతటినీ కూర్చుని వినిపిస్తారు. ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. తండ్రి ఎంత మధురమైనవారు! భక్తి మార్గంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మధురమైన వారిగా భావిస్తారు. ఎవరికి ఎవరనిపిస్తే వారిని పూజించడం మొదలుపెడతారు. బాబా కూర్చుని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఆత్మే ఆనంద స్వరూపం, మళ్లీ ఆత్మే దుఃఖరూపంగా అశుద్ధంగా అయిపోతుంది. భక్తి మార్గంలో మీకేమీ తెలిసేది కాదు. నన్ను ఎంతగా మహిమ చేస్తారు, కాని ఏమీ తెలీదు. ఇది కూడా ఎంత అద్భుతమైన ఆట! ఈ ఆటనంతటినీ బాబా అర్థం చేయించారు. మెట్ల చిత్రం మొదలైన ఇన్ని చిత్రాలను ఎప్పుడూ చూడలేదు కూడా. ఇప్పుడు చూస్తారు మరియు వింటారు కావున ఈ జ్ఞానం యథార్థ రీతిగా ఉంది అని అంటారు కూడా. కాని కామం మహాశత్రు, దానిపై విజయాన్ని పొందాలి అని చెప్తే అది విని చల్లబడిపోతారు. మీరు ఎంతగా అర్థం చేయిస్తారు, అయినా కాని అర్థమే చేసుకోరు. ఎంత శ్రమించవలసి ఉంటుంది. కల్పపూర్వం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారని కూడా తెలుసు. దైవీ పరివారం వారు ఎంతమందైతే తయారవ్వాల్సి ఉంటుందో వారికి ఇవి ధారణ అవుతాయి. మనం శ్రీమతంపై రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి అని తండ్రి ఆజ్ఞనిచ్చారు. తండ్రి ఈ జ్ఞానమంతటినీ వినిపిస్తున్నారు, మీరు కూడా వినిపిస్తున్నారు. కావున తప్పకుండా ఈ శివబాబా రథం కూడా వినిపించగలరు కదా. కాని వారు స్వయాన్ని గుప్తం చేసుకుంటారు. మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి. వీరినైతే
మహిమ కూడా చేయకూడదు. సర్వుల సద్గతిదాత, మాయ సంకెళ్ల నుండి విడిపించేవారు ఒక్కరే. తండ్రి ఏ విధంగా కూర్చుని మీకు అర్థం చేయిస్తారు? ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలీదు. రావణుడు ఎవరు అన్నది కూడా మనుషులకు తెలీదు. ప్రతి సంవత్సరమూ కాలుస్తూనే ఉంటారు. దిష్టిబొమ్మ అనేది శత్రువుదే తయారు చేయడం జరుగుతుంది కదా. రావణుడు భారత్కు శత్రువని, అతను భారత్ను ఎంతో దుఃఖితంగా నిరుపేదగా చేశాడని ఇప్పుడు మీకు తెలిసింది. అందరూ పంచవికారాల రూపీ రావణుడి పంజాలో చిక్కుకుని ఉన్నారు. ఇతరులను కూడా రావణుడి నుండి ఎలా విడిపించాలి అని పిల్లలకు లోలోపల అనిపించాలి. సేవ జరిగే అవకాశం ఉంటే ఏర్పాట్లు చేయాలి. సత్యమైన హృదయంతో, నిస్వార్థ భావంతో సేవ చేయాలి. బాబా అంటారు, అటువంటి పిల్లల హుండీని నేను నింపుతాను. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. సేవ చేసే మంచి అవకాశం ఉంటే అందులో అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సేవ చేస్తూ ఉండండి అని తండ్రి చెప్పేశారు కదా. కాని ఎవర్నీ ఏమీ అడక్కండి. అడగడం కన్నా మరణించడం మేలు. దానంతటదే మీ వద్దకొచ్చేస్తుంది. అలా అడగడం వలన సెంటర్ అంతగా వృద్ధి చెందదు. ఏమీ అడగకుండానే మీరు సెంటర్ నడిపించండి. దానంతటదే అంతా వస్తూ ఉంటుంది. అందులో శక్తి ఉంటుంది. ఏ విధంగా బయటివారు చందాలు పోగు చేస్తారో మీరలా చేయకూడదు. మనుషుల్నెప్పుడూ భగవంతుడని అనరు. జ్ఞానం బీజం వంటిది. బీజరూపుడైన తండ్రి కూర్చుని మీకు జ్ఞానాన్ని ఇస్తారు. బీజమే నాలెడ్జ్ఫుల్ కదా. ఆ జడ బీజమైతే వర్ణన చేయలేదు. మీరు వర్ణన చేస్తారు. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. ఈ అనంతమైన వృక్షం గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు. అనన్యులైన పిల్లలైన మీకు తెలుసు, నంబర్వార్ పురుషార్థానుసారంగా. మాయ కూడా శక్తివంతమైనదని తండ్రి అర్థం చేయిస్తారు. కొంత సహించవలసి ఉంటుంది కూడా. ఎంత కఠినమైన వికారాలున్నాయి. మంచి మంచి సేవ చేసేవారికి కూడా నడుస్తూ నడుస్తూ ఈ విధంగా మాయ చెంపదెబ్బ తగులుతుంది, మేమైతే పడిపోయామే అని అంటారు. మెట్లు పైకెక్కుతూ ఎక్కుతూ కింద పడిపోతారు. అప్పుడు చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. దండనైతే తప్పకుండా లభించాలి. తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు, రక్తంతో కూడా రాసి ఇచ్చారు. అయినా కాని మాయమైపోయారు. బాబా పక్కా చేయడానికి చూస్తారు కూడా. ఇన్ని యుక్తులను చేస్తున్నా కూడా మళ్లీ ప్రపంచం వైపుకు వెళ్ళిపోతారు. ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. పాత్రధారులు తమ పాత్రనే స్మరిస్తూ ఉండాలి. తమ పాత్రను ఎవరైనా మర్చిపోగలరా? తండ్రి అయితే ప్రతిరోజూ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు కూడా ఎంతో మందికి అర్థం చేయిస్తారు. అయినా కాని మేం బాబాకు సమ్ముఖంగా వెళ్ళాలి అని అంటారు. తండ్రిదైతే అద్భుతం. వారు రోజూ మురళిని వినిపిస్తారు. వారు నిరాకారుడు. వారికి నామరూప దేశకాలాలైతే లేవు. మరి మురళినెలా వినిపిస్తారు అని ఆశ్చర్యపోతారు. మళ్లీ పక్కాయి వస్తారు. ఇటువంటి తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు, వారిని కలుసుకోవాలి అని మనసు కలుగుతుంది. ఈ పరిచయంతో వచ్చి కలుసుకున్నట్లయితే తండ్రి నుండి జ్ఞానరత్నాలను ధారణ చేయగలుగుతారు, శ్రీమతాన్ని పాలన చేయగలుగుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి సంతోషంలో పులకరించిపోవాలి. అద్భుతమైన జ్ఞానాన్ని మరియు జ్ఞానదాతను స్మరిస్తూ జ్ఞాన డాన్స్ చేయాలి. రెండవ పాయింట్,
మీ పాత్రను మాత్రమే స్మరించాలి, ఇతరుల పాత్రను చూడకూడదు. మాయ చాలా శక్తివంతమైనది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నతిలో నిమగ్నమై ఉండండి. సేవ పట్ల అభిరుచి కలిగి ఉండండి. వరదానము: మంచితనంపై ప్రభావితులయ్యేందుకు బదులుగా దానిని స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహి భవ. ఒకవేళ పరమాత్మ స్నేహిగా అవ్వాలంటే దేహాభిమానపు ఆటంకాలను చెక్ చేసుకోండి. వీరు చాలా మంచివారు, అందుకే కాస్త దయ కలుగుతుంది అని కొంతమంది పిల్లలంటారు. కొందరి శరీరాల పట్ల మోహం కలుగుతుంది, కొందరి గుణాలు లేక విశేషతల పట్ల మోహం కలుగుతుంది. కాని ఆ విశేషతను లేక గుణాన్ని ఇచ్చింది ఎవరు? ఎవరైనా మంచిగా ఉంటే ఆ మంచితనాన్ని ధారణ చేయండే కాని ఆ మంచితనానికి ప్రభావితులు అవ్వకండి. అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి. అటువంటి ప్రియమైన వారు అనగా పరమాత్మ స్నేహి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. స్లోగన్: సైలెన్స్ శక్తిని ఎమర్జ్ చేసినట్లయితే సేవ యొక్క వేగం తీవ్రతరం అవుతుంది. ఓం శాంతి.